బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల వంటి అంశాలపై చర్చిస్తున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రోడ్ల విస్తరణ, కొత్త జాతీయ రహదారులు, నిధులు మంజూరు గురించి భేటీలో చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల లక్ష్యంగా పర్యటన కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. రహదారుల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 నెలలలో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. 2016లో ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్ను మర్చిపోతే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. యుటిలిటీ ఛార్జీలను భరిస్తామన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 50-50 షేరింగ్ లో భూ సమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. దేశ రాజధాని పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల వంటి అంశాలపై చర్చిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలిశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు 693.13 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల సేకరణకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 4వ రోజు కొనసాగుతుంది. గత 3 రోజులు కూడా, నిన్న మొన్న మొదటి రోజు 3 రోజులు కూడా ఢిల్లీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి వాటన్నిటిపై కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ షెడ్యూల్ అంతా కూడా బిజీగా గడిపారు. మొదటి రోజు అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ పట్టణ గృహాలకు సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. తర్వాత పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నిన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, అలాగే ఇతర మంత్రులతో కలిపి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రోడ్లకు సంబంధించి ప్రధానంగా ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, విజయవాడ హైదరాబాద్ 6 లైన్లకు సంబంధించిన 6-వే లైన్కు సంబంధించి రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు కానీ, మరోవైపు జిఎంఆర్ టోల్ గేట్కి సంబంధించి వివాదం కొనసాగుతుంది, దాన్ని పరిష్కరించాలని చెప్పి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అయితే కేంద్ర సహకారం అవసరమో ఆ సహకారం అంతా అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ ఢిల్లీ పర్యటన అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రులతో, కీలక శాఖలకు సంబంధించిన మంత్రులందరితో కూడా అంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా మ్యాక్సిమం ఢిల్లీలోనే మకామేశారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, వీరందరూ కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. వారి శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో వారు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఇదంతా కూడా అందించాలనేది ప్రధానంగా వారందరూ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బిజీగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు సేకరణ, గతంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు అయితే పెండింగ్ ఉన్నాయి అవి కూడా విడుదల చేయాలని దానికి సంబంధించి మొత్తంగా కేంద్ర మంత్రులతో, ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా ఉమ్మడిగా ఎవరు శాఖకు సంబంధించిన శాఖ మంత్రుల వద్దకు వెళ్ళి అందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ పర్యటన అనేది తెలంగాణ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మంత్రులందరూ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా కూడా ఇటు రాష్ట్ర మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇక రోడ్లు, భవనాలకు సంబంధించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 2 రోజుల క్రితం ముందుగా నితిన్ గడ్కరీని కలిశారు. మళ్ళా నిన్న
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇటు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వీరు కూడా నిన్న నితిన్ గడ్కరీని కలిశారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి వారి నియోజకవర్గాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి రహదారుల నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆరోగ్య శాఖకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో, మరోవైపు భువనగిరికి సంబంధించి ఎయిమ్స్ సంబంధించి ఏదైతే నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి కానీ దానికి ముందడుగు వేసేందుకు ఏదైతే చర్యలు చేపట్టాలో చర్యలకు సంబంధించి కూడా సహకారం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా కేంద్ర మంత్రులు కీలక శాఖలకు సంబంధించిన ఇటు రక్షణ శాఖ మంత్రి వరంగల్ సైనిక్ స్కూల్ కానీ రక్షణ భూములు ఏవైతే రావాలో ఆ భూములు కూడా కేటాయించాలనేది ప్రధానంగా బదలాయించాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలంటూ కూడా ఎంపీలందరితో కూడా కలిసి నూతనంగా ఎన్నికైన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు 8 మంది ఎంపీలు వారందరినీ కూడా కేంద్ర మంత్రులకు పరిచయం చేస్తూ భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీ వద్దకు తీసుకువచ్చి మీ నుంచి సహకారం పొందేందుకు మీ వద్దకు వస్తారంటూ కూడా ఎంపీలు కూడా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ 3 రోజుల నిన్న వరకు జరిగిన పర్యటన అంతా కూడా కేంద్ర మంత్రులను కలిశారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల వైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దానిలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, నూతన పీసీసీ ఎన్నిక, మరోవైపు పార్టీ చేరికలు, భవిష్యత్తులో ఇంకా పార్టీ చేరికలు ఎక్కువ ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటు అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇటు మంత్రివర్గ విస్తరణలు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయమే తుది నిర్ణయం. అలాగే పార్టీ చేరికలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డికి ఎవరు ఎదురు చెప్పొద్దు అనేది తెలంగాణ పార్టీ సీనియర్ నేతలకు, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అధిష్టానం సూచనలు చేస్తుంది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయాలన్నట్టు కూడా ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక పీసీసీ ప్రెసిడెంట్ ఎవరనే దానిపై కూడా త్వరలోనే ప్రకటన చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన అంతా కూడా షెడ్యూల్ మొత్తం ఈ రోజుతో 4వ రోజుకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి పయనమయ్యే అవకాశం కనిపిస్తోంది. Right, Shiva, thank you.